పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని భుజం మీద వేసుకుని సాగిపోతుంటాడు. బేతాళుడు ఎన్ని కథలు చెప్పినా ఈ కథ మాత్రం మారదు. అయితే విక్రమార్కుడు బేతాళుడిని పట్టించుకోకుండా తానే చెట్టెక్కి కూర్చుంటే ఏమవుతుంది? కథ ఆగిపోతుంది. ఓ పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ ఇదే చేస్తున్నారట. ఎప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ తో వార్తల్లో ఉండే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు పెద్ద కష్టమే వచ్చిందట. కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ ఒక ఎమ్మెల్యే సీట్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఎంపీ స్థానంపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టారట. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నేత నారాయణను ఎంపీ ఎన్నికల్లో ఏదో ఒక చోట నిలబెట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. పోటీపై ఏం చేయాలనే దానిపై ఆలోచనలో నారాయణ ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నందుకు సిపిఐకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కూనంనేని ఎమ్మెల్యే కావడంతో 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బాకీ ఉందట. ఆ 2 ఎమ్మెల్సీలను చాడ వెంకటరెడ్డి, నారాయణకు ఇస్తారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఇవ్వడానికి టైం పట్టే ఛాన్స్ ఉండడంతో కామ్రేడ్లు ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారట. ఎంపీ సీటుపై కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి ఆ సీటులో నారాయణను పోటీ చేయాలని పార్టీ ముఖ్య నేతలు కోరుతున్నారట. ఎంపీగా పోటీ చేయడంపై నారాయణ కూడా ఆలోచనలో పడ్డారని టాక్. ఎంపీగా పోటీ చేసి ఒకవేళ ఓడిపోతే వచ్చే ఎమ్మెల్సీ కూడా రాదని ఫీల్ అవుతున్నారట నారాయణ. ఓడిపోతే పార్టీలో చిన్నతనం కాదా అని నారాయణ ఆలోచిస్తున్నారని ఆయనకు దగ్గరగా ఉండే ముఖ్య నేతలు చెబుతున్నారట. ఖమ్మంపై ఫోకస్ పెట్టిన కమ్యూనిస్టులు నారాయణను రంగంలోకి దింపాలని ప్లాన్ వేస్తున్నారట. కాంగ్రెస్ తో పొత్తు కుదిరి ఖమ్మంలో అవకాశం వస్తే పోటీకి సిద్ధమని అంటున్నారట నారాయణ. పార్టీ ముఖ్య నేతలతో తాజాగా జరిగిన సమావేశంలో ఎంపీగా పోటీపై నారాయణ స్పష్టత ఇవ్వలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎంపీగా పోటీ నారాయణను తికమక పెడుతోందట. ఇప్పుడు నారాయణ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు మారిందట.